స్టార్ట్ అయింది మాతాజీ. మీరు స్టార్ట్ చేయొచ్చు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు మాతాజీ అందరికీ దండోత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఫర్ ద జాయినింగ్ ద కాల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలవేంద్ర ప్రభుజీకి, మీ అందరికి కూడా నా దండోత్ ప్రణామాలు. అయితే మన అసిస్టెంట్లో నేను బృందావనం ఉండడం వలన కొంచెం గ్యాప్ వచ్చింది. నేను క్లాసులు ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి. ఆ టైంలో నేను సేవలో ఉంటాను కాబట్టి మళ్ళీ అయినా కూడా నా తప్పిదాన్ని క్షమించి నాకు ఆ క్లాస్ తీసుకునేలాగా, అంటే నాకు తెలిసిన విషయాన్ని మన బాలవేంద్ర ప్రభుకి గిఫ్ట్ లాగా మనం చెప్పేది అని చెప్పేసి మన మాత చెప్పినప్పుడు నేను ధైర్యం చేసి తీసుకున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి చెప్పే అంటే పెద్దగా ఏం లేవు ఆ శ్లోకాలలో, అందరు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అయినా కూడా కొంచెం మనం గిఫ్ట్ అంటే బాలవేంద్ర ప్రభుకి ఇచ్చే గిఫ్ట్ అంటే మరి చిన్నది. మీరందరూ చాలా చాలా పెద్ద గిఫ్ట్లు ఇచ్చారని నేను విన్నాను. నేను చిన్న పెన్సిల్, హాఫ్ పెన్సిల్ అన్నా ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ఛాన్స్ తీసుకుంటున్నా. మిస్ అవ్వద్దు, తప్పకుండా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, నేను రుణపడి ఉంటా లేకపోతే అని చెప్పేసి అవకాశాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చెప్పిన కొన్ని 4 మాటలైనా కూడా భగవంతుణ్ణి ఏంటది మనం గ్లోరిఫై చేసేలాగా, గురువుని గ్లోరిఫై చేసేలాగా ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ, గురువుని ప్రార్థిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. హరే కృష్ణ మాతేస్ అండ్ ప్రభుజీస్. యం ప్రౌరజంతమనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేది తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. యస్వానుభావమఖిల శృతిసారమేకం ఆధ్యాత్మదీపమతితీర్షితాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనముపయామి గురుం మునీనాం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ జలుబు చేసింది బాగా, దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో కించన విత్తాయ నివృత్తగుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నాకు ఈరోజు ఇచ్చిన శ్లోకాలు 4.17 by 21, 22, 23 and 24. 4th స్కందము, 4వ స్కందము, అధ్యాయం పేరు పృథు మహారాజు ధరణిపై కోపించుట. 17వ చాప్టర్లో 21, 22, 23 and 24. 21 శ్లోక చదువుతున్నా.
మాం విపాఠ్యాజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానం చ ప్రజాశ్చేమః కథమభ్యసి దాస్యసి. తాత్పర్యము గోరూపిణి వాళ్ళు 2 వర్డ్ కూడా చదువుతున్నారు కదా. ఓకే. మాం నన్ను, విపాట్య ముక్కలు చేసి, అజరాం దృఢమగు, నావం నావను, ఎత్ర దేని అందైతే, విశ్వమునకు సంబంధించినదంతయు, ప్రతిష్ఠితం నిలిచి ఉన్నది, ఆత్మానం నీవు, చ మరియు ప్రజాహ నీ ప్రజలు, చ కూడా, ఇమాహ దీనినంతటని, కథం ఎట్లు, అంబసి జలములో, దాస్యసి నీవు నిలవగలవు. శ్రీల ప్రభుపాదుల వారి తాత్పర్యము అండ్ భాష్యము కూడా. గోరూపిణి యొక్క ధరని పలికెను, ఓ రాజా, నేను దృఢమగు నావ వంటి దానను, నా పైననే జగత్తునకు సంబంధించినది అంతయు నిలిచి ఉన్నది. నన్ను ముక్కలు చేసిన చోటు నీటిలో మునగకుండా నిన్ను నీవు ఎట్లు రక్షించుకొనగలవు, నీ ప్రజలను ఎట్లు రక్షించగలవు. మనం మిగతా ప్రేర్ చేశాక దాన్ని డీటెయిల్స్లోకి వెళ్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్నిమిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగనా లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే రాధానాథ స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. ఆరాధ్య భగవాన్ రజేశతనయా తద్ధామ బృందావనం రమ్యా కాసిదుపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పితా. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమానుపమార్థో మహాన్ శ్రీచైతన్య మహాప్రభో మతమిదం తద్దాతరానా పరో. శ్రీమద్భాగవతం की जय. जगतगुरु श्रील प्रभुपाद की जय. गुरु परंपरा की जय. श्रील बालगोविंद प्रभु जी की जय. विजया एकादशी व्रत की जय. अनंत कोटि वैष्णव भक्तवृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण मातरे सन प्रभुजिस.
మరొకసారి మీ అందరికీ నా ప్రణామాలు. నాకు ఈ సెల్లులోనే పేజెస్ మన సంధ్యామాతది పంపించారనమాట. అందుకని చెప్పేసి మిమ్మల్ని ఎవరు జాయిన్ అయ్యారో కూడా నాకు తెలీదు. ఆ పేపర్ నేను ఓపెన్ చేసుకున్నాను. కాబట్టి క్షమించండి. నేను అందరినికి మా ప్రభుజీ జాయిన్ అయ్యారో లేదో తెలీదు. జాయిన్ అయితే దండత్ ప్రణామం ప్రభుజీ. బాలగంధ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే మనం నాకిచ్చిన శ్లోకాలు ఈ 4 స్టార్ట్ చేసే ముందు చిన్నది రికాప్ లాగా మనకి ఇప్పటివరకు జరిగింది ఒక జస్ట్ 1-2 మినిట్స్‌లో రికాల్ చేసుకున్న తర్వాత శ్లోకాల్లోకి ఈరోజు శ్లోకాల్లోకి వెళ్దాము. అయితే ఇప్పుడు మనం పృథు మహారాజు చరిత్ర గురించి వందిమాగదులు అతని గొప్పదనము, ఆయన గుణగణాలని, ఆయన ఎంత గొప్ప రాజు, తన రాజ్యాన్ని ఏ విధంగా పాలించబోతున్నారు, తన పాలనలో ప్రజలు ఎంత సుఖశాంతులతో ఉండబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వందిమాగదుల ద్వారా మనం ఆయన గొప్పతనాన్ని, ఆయన పాలనా విధానం అంటే పాలనా శక్తి తీసుకొని వచ్చారంట భగవంతుడి నుంచి. భగవంతుడు ఆయనకి తన అంశ కదా ఆ శక్తి ఆవేశం. సో పాలనా శక్తి, తనలో ఉన్న పాలనా శక్తి అతనికి ఇచ్చారట. కాబట్టి ఎంత గొప్పగా ఉంటుందో మనం వందిమాగదులు ఆల్రెడీ మనకి చెప్పేశారు 16th చాప్టర్‌లోని. కాబట్టి 17th చాప్టర్‌లో ఏంటంటే అతను ఇంకా రాజు అయ్యి తన ప్రజల యొక్క బాగోగులు చూసుకునే క్రమంలో రాజ్య ప్రజలందరూ కూడా తన దగ్గర రావడము, రాజ దర్బార్‌కి రావడం, వాళ్ళందరూ కూడా ఆకలి బాధలు బాధపడుతూ బక్కచిక్కిపోయి పనులు లేక వాళ్ళు చేసే పనులు చేయగలరు. ఆ చెయ్యాలనే భావం వాళ్ళలో ఉంది. కానీ పనులు చేయడానికి పని లేదనమాట వాళ్ళకి. ఎందుకు మళ్ళీ ఒకవేళ చిన్న పని కూడా చేయలేని వాళ్ళు కండిషన్‌లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సరైన ఆహారం వాళ్ళకి దొరకట్లేదు. కాబట్టి వాళ్ళు బాగా కోరుకుంటారనమాట. పదే పదే అతన్ని నువ్వు వెంటనే మా బాధలు తీర్చకపోతే గనుక మేము ఈ ఆకలితో మాకు మరణమే గత్యంతరం, మరి వేరే ఇంకా మాకు గతే లేదు అని చెప్పి వేడుకొని వారికి పృథు మహారాజు వారిని వేడుకుంటారు ఆ దేశ రాజ్య ప్రజలు. అప్పుడు రాజుగారు అంటే ఒక రాజుగా తన ప్రజలకి కనీస అవసరాలు, మనం కూడా మన దేశంలో ఉన్నటువంటి మన రాజ్యాంగంలో కూడా అదే చెప్తుంది. కనీస అవసరాలు ప్రజలకు తీర్చగలిగేలాగా ఒక ప్రజా పాలన అనేది ఉండాలి అని మన రాజ్యాంగంలో రాసిపెట్టారనమాట. కనీసం తిండి, బట్ట, నీడ ఇవి ఇవ్వాలని. అందుకే మన వాళ్ళు లాస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా వాటి కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తారనమాట. అది ఇంకా వాళ్ళు సరిగ్గా ఫుల్‌ఫిల్ కూడా చేసుకోలేకపోతున్నారనుకోండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల పర్సనల్‌గా తీసుకొని. కాబట్టి ఇక్కడ మన సత్యయుగంలో పృథు మహారాజు అలా గాదు గదా! పృథు మహారాజు పూర్తి వైరాగ్యం. అతను ఎంత సంపదలు అన్నీ ఉన్నా తన ప్రజల కోసమే తాను ఖర్చు పెట్టాడు తప్పితే తన సొంతంగానికి ఎప్పుడు కూడా అతను ఖర్చు పెట్టినట్టుగా మనం ముందు ముందు చూస్తాం అతని పరిపాలనలో. కాబట్టి ఇప్పుడు ఇతనికి ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి అంటే తన ప్రజలకి ఆహార కొరతని నుంచి వాళ్ళని బయటపడేయాలి. కనీసం కడుపు నిండా భోజనం చేసేలాగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు చేతి నిండా పని చేసుకోవడానికి వాళ్ళకి రోజు వాళ్ళు ఏదో ఒక పని చేసుకునే అవకాశం ఉండాలి కాబట్టి, లేపోతే మనకేం పని లేకపోతే మనకి డెవిల్ వర్క్‌షాప్ అంటారు గదా! కాబట్టి అన్నీ వాళ్ళకి ప్రజలకి అన్నీ సమకూర్చాల్సిన బాధ్యత రాజులకుంటదనమాట. కాబట్టి ఆ పని మీద అతను ఏం జేయాలి అని జెప్పేసి ఆలోచిస్తున్న సందర్భంలో దీనికి ఎందుకు ఆహారం దొరకకపోవడానికి కారణాలను అతను చూసాడనమాట. చూసినప్పుడు ఏమర్థమైంది అతనికి, దీనికి మెయిన్ కల్ప్రిట్ భూమి అని జెప్పేసి అర్థమవుతది. ఈ భూమియే ధాన్యాన్ని ఇవ్వట్లేదు. లేకపోతే వీళ్ళు అందరేమి సోమరులు గాదు. చక్కగా పని చేసుకొని బ్రతికే మనస్తత్వం ఉన్నవాళ్ళే చూస్తే. వాళ్ళ మాటలను బట్టి జూస్తే. కాబట్టి భూమి నుంచే ధాన్యం రావట్లేదు. ధాన్యం ఎందుకు రావట్లేదు అనేది పెద్ద సమస్య అన్నమాట. ఈ ధాన్యాన్ని ఎందుకు పండించలేకపోతుంది ఈ భూమి అని. అప్పుడు దానికి తగిన చర్యలు తీసుకునే భాగంలో ఆలోచిస్తా ఉంటాడు ఇంకా ఎవరు మన పృథు మహారాజు. ఏం చేయాలి నేను ఎక్కడ పొరపాటు ఏమన్నా చేశానా? అంతే కదన్నా పని జరిగినప్పుడు ఇక్కడ ఎక్కడ లోటు జరిగింది, దాన్ని ఎట్లా మనం ఫుల్‌ఫిల్ చేయాలని ఆలోచిస్తాం.
అట్లానే ఏం జరిగింది నా నుంచి అని చెప్పేసి అతను నేను మామూలుగా ధాన్యం పండాలంటే వర్షాలు గావాలి. వర్షాలు రావాలి అంటే యజ్ఞాలు జేయాలి. ఆ యజ్ఞాలు బాగానే చేస్తున్నానే. బాగా నిర్వహిస్తున్నాము. యజ్ఞ భాగాలందరూ బాగానే తీసుకుంటున్నారు. ఈ డెమిగాడ్స్ అందరూ తీసుకుంటారు గదా! మన భూదేవి కూడా వన్ ఆఫ్ ద డెమిగాడ్. భూదేవి అన్నాం. దేవత. అంటే తన బాధ్యతని భూమి విస్మరించింది అనే నిర్ణయానికొచ్చేసి ఆమెను శిక్షించాలి. ఆమె శిక్షకు అర్హురాలుగా అయింది. కాబట్టి ఆమె నేను ఇంత అపరాధం చేసింది. తన దేశ ప్రజలకి అన్నం తినకుండా కనీసం ఆకలి తీరితే కదా మిగతాయన్నీ తర్వాతొస్తాయి. ఏదైతే మెయిన్ ఇంపార్టెంటో దానికే ఆమె ఆహారాన్ని ఇవ్వకుండా, ధాన్యాన్ని ఇవ్వకుండా చేసి నాకు ఒక చెడ్డ పేరు కదా రాజుకి. తన ప్రజల్ని ఆకలి బాధలు తీర్చలేకపోయాడంటే చాలా పెద్ద ఆహ్, బ్యాక్ అన్నమాట అతనికి. చెడ్డ పేరొస్తుంది. అందుకని జెప్పేసి ఆమెను చంపేసేయాలి ఇంక. ఎందుకంటే ఏం లేదని జెప్పేసి విల్లు, ధనుసులన్నీ పట్టుకొని ఎక్కడుందా అని జెప్పేసి ఆమెను చంపేయడానికి అంత కోపం వస్తదన్నమాట. ఇంతలోకి ఇక భూమి గమనిస్తుంది ధరణి. ఏమని, అమ్మో! ఇతను నన్ను చంపాలని జెప్పేసి వస్తున్నాడు. కాబట్టి నేను ఏదో విధంగా రక్షించుకోవాలి అని జెప్పేసి ఈమె గూడా దేవతే గాబట్టి ఆమె వాళ్ళ దేవతలకి కొన్ని పవర్స్ ఉంటాయి గదా! తనకు ఏ రూపంలోనైనా మారొచ్చు. కాబట్టి తెలివిగా ఏం చేసింది, గోరూపం ధరిస్తే స్త్రీని చంపరు గదా రాజు. రాజుకు కొన్ని నియమాలుంటాయి. రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఉంటాయి గదా! కాబట్టి అవన్నీ నేను చెప్పేసుకొని నేను ఎట్నో అట్లా రక్షించుకోవచ్చు. నన్ను రాజు చంపడు అని గోరూపాన్ని దాల్చినప్పటికీ ఇవన్నీ కూడా మనం ఈ సందర్భాలన్నీ మనం ఆ శ్లోకాల ద్వారా మనం విన్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంవాదం జరిగేది మనం ఇప్పుడు ఈ 4 శ్లోకాలలో కొంత వస్తుంది. ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు కూడా కొంత కొంత వస్తది. అది కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా 21 శ్లోకంలో గోరూపంలో ఉన్న ఈ ధరణి మెయిన్‌గా తను మొరబెట్టుకునేదేంటంటే తనను తాను రక్షించుకునే క్రమంలో. ఆమె ఎట్లంటే హై లెవెల్ దేనికైనా గూడా ఆమె ఎంత ఎంత దూరమైనా వెళ్ళేలాగా ఉందన్నమాట తన ప్రవర్తన. దాంట్లో అలుపు లేకుండా, ఎక్కడ తగ్గకుండా ఒక్కోసారి. తగ్గకుండా అంటే ఏంటి? రాజుని అవసరమైతే హెచ్చరిస్తుంది, లేకపోతే ప్రార్థిస్తుంది. "నువ్వింత గొప్పవాడివి, నువ్వు ఒక ధర్మాజ్ఞుడివి, ధర్మాన్ని తెలిసిన వాడివి, ఆ నీతి నియమాలన్నీ పాటించేవాడివి, నువ్వు భగవంతుడితో సమానం." ఇలా అతన్ని పొగుడుతుంది. తర్వాత హెచ్చరిస్తుంది గూడా. స్త్రీని రాజ్యంలో ధర్మం ఏం చెప్తుంది? స్త్రీని చంపకూడదు. పిల్లల్ని, స్త్రీని, బ్రాహ్మణులను, ముసలివాళ్ళని కదా! వీళ్ళందరిని కూడా చంపకూడదు రాజు. ఇంకొకటేం చెప్తుంది? ఒకవేళ పాపం చేసినా కూడా స్త్రీని చంపకూడదంట. కాబట్టి నేను పాపరహితురాలిని, అమాయకురాలిని పైగా. సో, నువ్వు నన్ను అన్ని క్లాజెస్ రాజ్యాంగంలో గనుక మనకు అన్ని క్లాజులు ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నిటిని కూడా కోట్ చేసేస్తుందన్నమాట ఇక్కడ తెలివిగా. అలా చేస్తున్నప్పుడు సీను నాకెట్లా అనిపిస్తుందంటే, ఒక కోర్టులో ఇద్దరు లాయర్‌లుంటారు గదా! వాదించుకుంటుంటారు. ఆ జడ్జి గారి ముందు. అది గుర్తుకొస్తుంది. నువ్వు ఇట్లా చేశావంటే నువ్వు ఇట్లా చేశావు. లేదు నేను ఇట్లా చేశానని చెప్పేసి వీళ్ళిద్దరిది ఆ సంవాదం చూస్తూ ఉంటే. మరి పృథు మహారాజు ఏమన్నా తక్కువ వాదనలో? ఆయన ఎంత గొప్పవాడో మనకు వందిమాదులు చెప్పినట్టుగా మనకి ఇప్పటివరకు ఎంతో గొప్పవాడు. అతను స్వయంగా భగవంతుని అంశ. ఆయన ఎందులోనూ తక్కువ లేదు. ఆయన వాదన కూడా చాలా పటిష్టంగానే ఉంది. ఇతను భగవంతుని అంశాన్ని అతనికి ఎంత పవరుందో అన్ని విషయాలు ఈమెకి ఆయన యశస్సు, జ్ఞానం, ఐశ్వర్యం ఎందులో తక్కువ లేదని చెప్పేసి ఏదైనా చేయగలడాయన. అయినా కూడా అతను అంత బలవంతుడైనా కూడా బలవంతుడి మీద కూడా తనని రక్షించుకోవడం కోసం ఆమె ఎంత వరకెళ్ళాలో అంతవరకు తన ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టట్లేదనమాట ఆమె. డిఫెన్స్ చేస్తూనే ఉంది. కదా! అయితే ఇక్కడ మన భూదేవి విషయం చూస్తుంటే ఆమె గోరూపాన్ని ధరించడం. అంటే గోవుగా మారితే గనక మన దేశంలో
భారతదేశంలో గోవుకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఇంకా ఏ దేశంలో గూడా లేదనుకుంటాను బహుశా. గోవుని మనం చక్కగా ఆరాధిస్తాం. గోవు 33,00,00,000 మన దేవతలందరూ అందులో ఉంటారు అని జెప్పేసి, మనము బృందావనంలోనైతే గోపాష్టమి అనేది జేస్తారు. చాలా గ్రాండ్‌గా జేస్తారనమాట. చక్కటి బట్టలు వేసి, ఆ గోశాలకెళ్ళి, అక్కడ కృష్ణ బలరాములు వెళ్ళి, పురుషంలో టెంపుల్ నుంచి అక్కడ అందరూ వెళ్లి హారతులిచ్చి, చక్కగా చప్పని భోగు పెట్టేసి, గోపాష్టమి గోవుల్ని ఆయన పాలిస్తారు గదా! అది చేస్తారనమాట. అంటే చూడండి మన మన ధర్మంలోనే ఆ గోవుని అంత బాగా పూజించేటువంటి మన సంస్కృతి, మన సనాతన ధర్మం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆహ్, ఆమె తాపత్రయం చూస్తుంటే నాకొకటి గుర్తుకొస్తుంది. ఏంటంటే స్త్రీ యొక్క పట్టుదల, స్త్రీ యొక్క గొప్పదనం కూడా మనం మాట్లాడుకోవాలని జెప్పేసి అనిపిస్తుంది. అది సమంజసమే గదా! ఎందుకంటే ఎంతో మందున్నారు. ఎంతోమంది మాతృమూర్తులు ఎంతోమంది తన కుటుంబాలకి, తన దేశానికి, తన సమాజానికి ఎంతోమంది ఎంతో సేవలు చేసిన వాళ్ళు అన్ని రకాలు. ధనవంతుల దగ్గర నుంచి, బీదవాళ్ళ దగ్గర నుంచి ఎంతోమందున్నారు. వాళ్ళందరి నుంచి మనం ఆదర్శాన్ని, స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళని కూడా ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకు ఒకలాంటి వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదల, దృఢ నిశ్చయం, అదంతా కూడా మనం కూడా కొంచెం పుణికిపుచ్చుకోవచ్చు. మనం ముందుకెళ్ళడానికి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. మన పిల్లల్ని కూడా మనం అవన్నీ కూడా వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఆహ్, మనం ఇప్పుడు భక్తిలో ఉన్నాం కాబట్టి ఒక మంచి డివోటీగా తయారు చేయొచ్చు అని చెప్పొచ్చు. లేని వాళ్ళు కూడా మంచి గొప్ప ఒక స్త్రీగా, మాతృమూర్తిగా, ఒక కూతురుగా, ఒక సమాజంలో తన బాధ్యతను తను ఏ విధంగా నెరవేర్చుకోవాలో చెప్పొచ్చు. దానికి కొంతమందేంటంటే నిన్న ప్రభుజీ చెప్పారు మనుస్మృతిలో కదా! ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో ఆ ఇంట్లో రమ లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని జెప్పేసి. మళ్ళీ మనందరికి తెలుసు ఇంటికి దీపం ఇల్లాలని జెప్పేసి. ఆ ఇంట్లో దీపం పెట్టలేని ఆ ఇల్లాలు గనుక లేని చోటు ఎట్లా ఉంటుంది ఆ ఇల్లు? మనం ఊహించొచ్చు. తల్లి లేని పిల్లలు ఏ విధంగా అయిపోతారు. భార్య లేని ఆ భర్త, కోడలు లేని అత్తమామలు గానియండి, అందరూ కూడా చాలా స్త్రీ పాత్ర అనేది ఒక కుటుంబంలో చిన్న, పెద్ద ఏదైనా కానియండి, ఆ కుటుంబంలో ఆ ఇల్లాలు లేకపోతే చాలా పరిస్థితులు డబ్బెంతైనా ఉండనియండి. నీకెంత వర్కర్స్‌తోటి చేయించుకుంటావో అదంతా ఏది పనికిరాదనమాట అది. ఆ స్త్రీ యొక్క లోటుని ఎవరు తీర్చలేరు. ఆ తల్లి లేని లోటును ఎవరు తీర్చలేరనమాట. ఎందుకంటే ఉదాహరణకు చెప్పాలంటే అన్నిట్లల్లో మనం చూసుకోవచ్చు. పశుపక్షాదుల్లో కూడా అందులో కూడా స్త్రీలే కదా! ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక కోడి ఉందనుకోండి. పిల్లల్ని పెట్టింది, చిన్న చిన్న పిల్లలు అయ్యారు. ఆ కోళ్ళని మనం చిన్నప్పుడు ఊళ్ళలో చూసేవాళ్ళం. కనీసం ఒక డజన్ పిల్లలన్నా అవి గుడ్లని పొదిగేస్తే అవి ఒక 2, 3 పోయినా కనీసం 10 అన్నా బతుకుతాయి. ఆ 10 పిల్లల్ని తీసుకొని పొద్దున్నే ఆ ఇంటి ఇల్లాలు వదిలిపెట్టినప్పుడు అది చక్కగా కుక్కు, కుక్కు, కుక్కు అనుకుంటూ బయటకొచ్చేసి ఆ గింజలు తినడంలో ఉన్నప్పుడు, ఆ చిన్న కోడి పిల్లని చూసినప్పుడు పైనుంచి గద్దలు, మళ్ళీ పక్క నుంచి పిల్లులు, ఇటు పక్క నుంచి కుక్కలు అవన్నీ కాచుకొని కూర్చుంటాయన్నమాట ఒక్కొక్కటి తీసేసుకోవడానికి. కానీ తల్లి దానికి ఆహారం పెట్టాలి కాబట్టి బయటికి రాక తప్పదు. ఆ గింజలు తినిపిచ్చాలి. కానీ ఏ ఒక్కటన్నా దాని మీదకి అటాక్ చేసినప్పుడు, ఆ తల్లి ఏ విధంగా పోరాడుతదో మీరు చూసే ఉండొచ్చు. బహుశా నేనైతే చాలా చూసా. అప్పటి వరకు సౌమ్యంగా ఉన్న ఆ కోడిపెట్ట తన మొహం గానియండి, వెంటనే తన ఫేస్ అంతా మారిపోతదనమాట. తను రక్షించుకోదు. ఎవరో వచ్చి నా పిల్లల్ని ఏదో చేస్తున్నారని జెప్పేసి. తర్వాత తన రెక్కని ఇట్లా చాచేసి కూ 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 ఆ సౌండ్ పెంచేస్తదనమాట. అప్పుడు వెంటనే పిల్లలందరూ వచ్చేస్తారు. ఆమె రెక్కల కిందకొచ్చేస్తారనమాట. అప్పుడు ఇంక చూడండి నా మీదకి ఎవరొస్తారో చూస్తా, నా పిల్లల్ని ఎవరు తీస్తారని తను ఒక పోరాట వీరురాల్లాగా కనిపిస్తదనమాట అది. మీకెప్పుడైనా వీలైతే చూడండి. చాలా మంచి గొప్ప సీన్ అది. అది ఈజీగా మనం గమనించొచ్చు. తర్వాత మనకు తెలుసు పిచ్చుక.
అది కూడా స్త్రీయే. మనకి సముద్రం దేవుడు తోటి పోరాడి గరుడుని సహాయంతోటి తన గుడ్లని తిరిగి తెచ్చుకుంటది. ఆ స్టోరీ మనందరికి తెలిసిందే. తర్వాత మన చరిత్రలో చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి, పూలే వీళ్ళందరూ కూడా ఒక చరిత్రలో ఉన్నటువంటి వీర నారీమణులనమాట. ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అయితే చిన్న కూతురో, కొడుకునో ఎనకాలకి గుడ్డేసేసి కట్టేసుకొని యుద్ధ రంగంలోకి దిగి కత్తితోటి సాము చేస్తుంది గదా! అదైతే అసలు విచిత్రమేననమాట. అసలు మళ్ళీ ఎక్కడా జరిగినట్టు లేదు ఆ విధంగా. ముందుగానే మళ్ళీ మనం ఎక్కడా చూసుండం అది బహుశా. జ్యోతిరావు పూలే కూడా అంతేనంట. చాలా గొప్ప స్త్రీ. గొప్ప ఓహ్! ఏమంటారు చాలా చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడి, చదువు రాక మళ్ళీ భర్తతోటి చదువు నేర్పించుకొని, చదువుకొని ఎంతో మందితోటి చివాట్లు పడి ఆ సంఘంలో అయినా గూడా తను ఎంతో ధైర్యవంతంగా ఇంకా 10 మందికి చదువు నేర్పించగలిగింది. అంటే వాళ్ళ పట్టుదల. తర్వాత మన శాస్త్రంలో చూస్తే ద్రౌపదిని చూసాం మనం. ద్రౌపది, కుంతి మహారాణి. ద్రౌపదిని ఎట్లా తన మానాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. తను ఎంతంటే మనందరం సినిమాలలో గూడా చూసాం ఆమె ప్రయత్నాలు. చాలా ఆహ్, అసలు ఒక వరల్డ్ రాజుకి, ఒక ప్రపంచ రాజు భార్య ఆమె. ఆమెకే అంత కష్టమొచ్చింది. ఎలాంటి కష్టమంటే రాగూడని కష్టం. ఎవరికీ రాలేదసలు అలాంటిది. అంత కష్టంలో గూడా తను అన్ని విధాలా తను ప్రయత్న లోపం లేకుండా అందరిని అడుగుతుంది. తన భర్తల్ని గానియండి, పెద్దవాళ్ళని గానియండి అందరిని మీరు సహాయం చేయండి. మీకు ఆ బాధ్యత లేదా అని జెప్పేసి నిలదీస్తదక్కడ అందరిలో సభలో. కానీ అంతేగాని నన్ను బట్టలు తీసేయబోతున్నాడని జెప్పేసి సిగ్గుపడి, భయపడి ఏదో చేసేసి లేదామె. తను, తను ఒక పక్క నుంచి ఆ దుర్మార్గుడు తన చీరను లాగుతున్నా గూడా దుశ్శాసనుడు తన ప్రయత్నం మాత్రం వదలలేదామె. తర్వాత భగవంతుడిని ప్రార్థిస్తుంది ఆయన. అందరిని కాపాడే ఆ భగవంతుడొచ్చి కాపాడతాడు. తర్వాత కుంతి మహారాణి గూడా. కుంతి మహారాణి చాలా చిన్న పిల్లలు 5గురు పిల్లల్నేసుకొని చిన్నప్పుడే ఆ పిల్లలు చిన్నప్పుడే అతను చనిపోతాడు భర్త పాండురాజు. అప్పుడేం చేస్తుందామె, భీష్ముడు వీళ్ళు పెద్దలు వాళ్ళు కొంచెం మంచి మనసున్న వాళ్ళ సహాయంతోటి కౌరవుల నుండి ఎప్పుడుకు ఆ గద్దల్లాగా వీళ్ళని ఎప్పుడు చంపేయాలని చూసే ఆ కౌరవులు నుంచి వాళ్ళని ఈ కోడిపెట్టలాగా రక్షించుకొని క్షణం గూడా వాళ్ళని రక్షణ చేసుకుంటూ, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిస్తూ, వాళ్ళు అట్లా కొట్లాడుతున్నారు గదా! వాళ్ళని గూడా మీరు కొట్లాడండి అని ఎప్పుడు చెప్పలేదు తను. ధర్మంగా ఉండండి అనే చెప్పింది. కానీ నిరంతరం గూడా భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన సేవలో ఆయననెప్పుడు తలుచుకుంటూ ఉండని క్షణం లేదనమాట కుంతి మహారాణి. సో, భగవంతుడు ఆ విధంగా ఆమెకి ఎప్పుడు అవసరం ఉన్న అప్పుడొచ్చేసి ఆమెకి హెల్ప్ చేశాడు. ఆమె కుంతీదేవి ప్రార్థనలో మనం జూస్తాం. అట్లా తర్వాత అక్కడి దాకా ఎందుకు? ఇప్పుడు మన లైవ్‌లో ఉన్నారు. మాతాజీ ఉన్నారా? ఎవరెవరున్నారు చూస్తా ఒక్కసారి. ఈస్ కరుణారాధిక మాతాజీ దేర్? లేరు. సీతాదేవి మాతాజీ ఉన్నారు. ఓకే. మనకి కరుణారాధిక మాతాజీ ఒక డాక్టర్ తన వృత్తిరీత్యా. డాక్టర్స్ ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు కదా! అయినా ఆమె సఖీ సంఘ అని జెప్పేసి ఒక గ్రూప్ పెట్టింది. ఓన్లీ మాతాజీస్ కోసం. పెట్టేసి అందులో ఎంత సక్సెస్ అంటే ప్రతి కార్యక్రమాల్ని గూడా తను ఫిజికల్‌గా కూడా చేస్తున్నారు ఈ మధ్య. అందరూ కలవడము, పాట్‌లాక్‌లాగా చేసుకోవడము అన్ని ఫెస్టివల్స్ గూడా చేసుకుంటూ మాతాజీస్ మిగతా అందరిని కూడా అప్పుడు సాధకులైనటువంటి వాళ్ళందరికి కూడా వాళ్ళకి మంచి గైడ్ చేస్తూ వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళేలాగా వాళ్ళు ట్రైనప్ చేస్తున్నారనమాట. అట్లని జెప్పేసి తన కుటుంబాన్నేమో నిర్లక్ష్యం చేస్తున్నారంటే కుటుంబంలో తన పిల్లలున్నారు గదా! వాళ్ళకి గూడా చదువులు చెప్పుకుంటూ అన్ని సమాజంలో తను ఒక మంచి హోదాలో ఉంటూ కూడా భగవంతుని సేవ బ మా తన గురు మహారాజ్ ఇచ్చినటువంటి సేవ అన్నీ చేసుకుంటూ ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ అయినా ఆమె లేకుండా ఉండదు. అట్లాగే మనకి అరుణ అనురాధ ప్రియ మాతాజీ. నామకేశ్వర ప్రభుజీ వాళ్ళ వైఫు. అమ్మో! వీళ్ళైతే ఇంకా ఉన్నారా మాతాజీ? రాధాలీలాదేవి మాతాజీ.
వీళ్ళకు అసలు నాకైతే ఇట్లా నో వర్డ్స్ అంటారు గదా! వాళ్ళకున్నటువంటి 3 ఇయర్స్ నుంచి నామకేశ్వర ప్రభు బెడ్ మీద ఉన్నా కూడా ఆ మాతాజీ అసలు చెయ్యి పైకెత్తు, హరిబోల్ చెప్పు, మాట్లాడు ఎప్పుడు ఆ భగవంతుని స్మరణలో నుంచి ఆయనను తప్పనీయకుండా చూసుకుంటుంది. ఒక రోజు గాదు, 2 రోజులు గాదు. ఒక బెడ్ మీదున్న మనిషిని ఆ కృష్ణ కాన్షియస్‌లో ఉంచడం అనేది పెద్దాయన మళ్ళీ ఈమె పెద్దామెనే. అయినా కూడా ఆమె ఎంత కృష్ణ కాన్షియస్‌లో ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఉంటుంది. లీలానంద ప్రభు పెద్ద గొప్ప లీడరు. మా భక్తి వృక్ష లీడరు. మన బాలవేంద్ర ప్రభులాగే. తర్వాత అనురాధ ప్రియ మాతాజీ గూడా ఎప్పుడు వాళ్ళ మామగారికి నేను ఒక వీడియో జూసా. కీర్తన అది ఆహ్, ఏంటది హార్మోని పెట్టేసుకొని కీర్తన చేస్తూ ఆయనకు వినిపిస్తూ ఉంటది. మళ్ళీ ఇక్కడుందా, మళ్ళీ సఖీ సంఘాలు ఎక్కడ మీటింగుంటే అక్కడుంటది. మొన్న భక్తి సంఘ ఉంది కదా! బిల్డింగ్‌లో ఆహ్, భక్తి ఆ! ఒకటి పెట్టారు గదా! అందులో మొన్న నిత్యానంద త్రయోదశికి మాతాజీయే పూజారి ఇది చేసేస్తుందనమాట అభిషేకం అది. చూడండి వాళ్ళకసలు టైం ఎక్కడ దొరుకుతదో అసలు నాకైతే విచిత్రం అనమాట. అమ్మ బాబోయ్! ఇన్ని పనులు ఇన్ని రకరకాలుగా పాత్రలు పోషిస్తున్నారు వీళ్ళంతా గూడా. సో, అదంతా మళ్ళీ మన సురభి మాతాజీని తీసుకుంటే, బాలవేంద్ర ప్రభు కరోనా వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు. ఆమె హాస్పిటల్‌లో ప్రభుజీ ఉన్నాడు. ఆమె ఇల్లు చూసుకొని, వంట ఏదో చేసుకొని, ప్రసాదం తీసుకొచ్చేసి, ప్రసాదమే తినిపించుకుంటూ, అక్కడుండి 64 రౌండ్స్ చేసుకుంటూ, ఆయనకి సేవ చేసుకుంటూ, ఆయన ఎట్లైనా మళ్ళీ అప్పుడు ఆ రోజులలో ఏంటంటే, ఆ కరోనా హాస్పిటలైజ్డ్ అయ్యారంటే, ఇంకా ఇళ్ళకి తిరిగొస్తారా లేదా అనేది నమ్మకం లేదప్పుడు. చాలా భయపడిపోయాం మేమందరం గూడా. మనందరం గూడా చాలా భయపడిపోయాం. కదా! అయినా గూడా ఆమె ఎంత ధైర్యంగా ఉంటే, ఆ కరోనా వచ్చిన వ్యక్తి దగ్గరుండి సేవ చేసుకుంటూ, ఆయన కోసం సే ప ప ఏం చాంటింగ్ చేసుకుంటూ, తన ఒంట్లో పాపని చూసుకుంటూ ఎంత ధైర్యం ఉండాలి. మళ్ళీ ఆమె వెనక్కి తెచ్చుకుంది తన భర్తని మంచి ఆరోగ్యంగా. కదా! వీళ్ళంతా కూడా ఆదర్శం అన్నమాట. ఇంకా మన లైన్‌లో మన గ్రూప్‌లోనున్న మహిళలున్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తే చాలా చెప్పొచ్చు. టైం లేదు కాబట్టి కొంతమంది గురించి చెప్తున్నా. అందరూ మహానుభావులే అన్నమాట. అవి చేసుకుంటూ గూడా ఇంకా శ్రీవల్లి మాతాజీ అయితే ఆమె ఇంకసలు శ్రీమద్ భాగవతం ఎత్తుకుందంటే ఇంకా ఆమె ఎక్కడికి అసలు ఆమెను ఆపడానికి వశం అవ్వదన్నమాట. మొన్న క్లాస్ తీసుకున్నది సఖీ సంఘాలు. అసలు తనకున్న నాలెడ్జ్ చూస్తుంటే ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి మీ అందరికి. కానీ టైం లేదు. ఆ స్థితిలో ఆవిడ సేవ చేసుకుంటుంది. మన సుమన మాతాజీ. వీళ్ళు చూడండి అసలు ఆమైతే చిన్న పిల్లని పెట్టుకొని జాబ్ చేసుకుంటూ, ఇంటర్మీడియేట్‌కొచ్చిన పిల్లోడిని పెట్టుకొని అన్నీ చూసుకుంటూ గూడా మన బాలవేంద్ర ప్రభుజీకి ఒక రైట్ హ్యాండ్ లాగా పవన్ ప్రభుతో పాటు ఆయనకు సహకరిస్తూ తను ఎంతో సేవ చేస్తుంది. ఎంత సేవలు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ గూడా ఆదర్శమే అన్నమాట. వీళ్ళంతా కూడా స్త్రీమూర్తులు. మంచి స్త్రీమూర్తులు. వీళ్ళందరిని మనం ఆదర్శంగా తీసుకొని, మనం గూడా వచ్చే ఉత్తేజాన్ని పొంది, మనం చేసేది ఇదొకటే కాదు. ఇంకా మన గ్రూప్‌లో ఉన్న మాతాయిస్ నాకు బాగా తెలుసు. మధ్యాహ్నం గ్రూప్‌లో చేరుతారు. పొద్దున భగవంత్ ప్రభు క్లాస్ వింటారు. తర్వాత 3 నుంచి 4 వరకు ఇంకెవరిదో వింటారు. 4-5 మాయాపూర్ నుంచి ఒక ప్రభు ఉన్నారు. ఆ ప్రభుది గూడా వింటారు. ఇంకా మధ్యలో ఇంకెవరైనా గౌరంగ ప్రభు క్లాసులుంటే అవి. అట్లే అంటే ఒక భక్తిలోకొచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందయ్యా అది అంటే ఆ భగవంతుడే ఇస్తాడనేది మనకందరికీ రుజువైన విషయం ఇది. కాబట్టి మన బాధ్యత అంటే ఓ స్త్రీగా మనం కొంత భగవంతుని గురించి తెలుసుకొని మన గురువుల ద్వారా వీళ్ళందరూ కూడా మనం ఆదర్శంగా తీసుకొని, మనం గూడా సమాజానికి కొంత చేయాలి. మనకు తెలిసిన విషయం ఒకటి టీచ్ వన్, ఈచ్ వన్ కాకుండా రీచ్ 10 లాగా మనం తీసుకొని, కనీసం 10 మందిని మనం టార్గెట్ పెట్టుకుంటే ఒక 5, 6 మిగులుతారు. స్ట్రిక్ట్‌గా వీళ్ళందరిని స్ఫూర్తిని తీసుకుంటే తప్పకుండా మనం అది సాధించొచ్చు. ఇంకా ఒక విలేజ్ లెవెల్ వాళ్ళని తీసుకున్నా గూడా మనం చూస్తాం. అసలు విలేజ్ లెవెల్‌లో ఉన్న స్త్రీలలో చాలా దృఢత్వం, చాలా దృఢ సంకల్పం ఉంటది. చ ఒక 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 భర్త చనిపోతాడు ఆమెకి. నలుగురు పిల్లలు. పెద్ద ఆస్తి ఏం లేదు. అయినా గూడా ఆ ఉన్న చిన్న పొలంలో ఏదో కష్టపడి పని జేసుకొని ఆ పిల్లల్ని చదువొస్తదంటే చదువు లేదు. అయినా 4 గంటలకు లేసి చదువుకోవాలి బిడ్డ మంచిగా మీరు బాగుపడతారు అని జెప్పేసి కూర్చోబెట్టుకొని చదివిపిచ్చి గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో, అట్లా ఇలాంటి వీళ్ళందరూ గూడా చక్కగా మనకి ఒక మంచి ఆదర్శమూర్తులనమాట.
కాబట్టి స్త్రీ గోరూపిణి అయినటువంటి స్త్రీ యొక్క పట్టుదలను చూసినప్పుడు నాకు వీళ్ళందరూ కూడా స్ఫురణలోకి వచ్చారనమాట. ఏం చెప్పాలా స్త్రీ గురించి అని చెప్పేసి అన్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఇదంతా. అంటే మనం ఒక పశువుల నుంచి తీసుకుంటే, చదువుకున్న స్త్రీల దగ్గర నుంచి సొసైటీలో ఉన్న మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళని తీసుకుంటే, మనకి భక్తిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే, వీళ్ళందరూ కూడా ఒక శాస్త్రంలో తీసుకున్నాడు, విలేజ్ లెవెల్ వాళ్ళని అందరిలో కూడా మనం ఆ శ్రీమూర్తిని చూసుకుంటున్నాం. వాళ్ళలో ఉన్నట్టు దృఢ సంకల్పాలను చూస్తున్నాం. పట్టుదలను చూస్తున్నాం. ఆ మొక్కవోని పట్టుదలనమాట. సాధించే వరకు వాళ్ళు నిద్రపోరనమాట. అది కావాలి. అది మన భక్తిలో కావాలి మెయిన్‌గా. ఆ భక్తిలో గనుక మనం ఆ ఫార్ములాని గనుక ఉపయోగిస్తే మనకింక ఎదురే లేదని జెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి మనం ఆ చిన్న చిన్న పాయింట్స్ మనకు ఒకేసారి రాదు. కాకపోతే ఆ భక్తిలో మనం ఆ టేస్ట్ తెలవాలి మనకి. ఆ టేస్ట్ తెలిస్తే గనక మిగతాయన్నీ పక్కకెళ్ళిపోతాయి. మన హైయర్ టేస్ట్ తెలిస్తే లోయర్ లెవెల్ మనకు ఉన్న పాతయన్ని ఎలా పోయినాయో ఎప్పుడు కూడా మనం వెనక్కి పోవద్దనమాట. ఆ కొంచెం వీళ్ళెప్పుడు ఏది కొంచెం వెనక్కి జారినా వీళ్ళందరిని గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు మనం ముందుకే వెళ్తాం తప్పితే ఇంకా వెనక్కెళ్ళే ప్రసక్తి ఉండదు. మనకు భగవంతుడు పట్టుకుంటాడు, గురువు పట్టుకుంటారు. మనల్ని చేయబట్టుకొని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే, మనం ఒక మెట్టు కొంచెం ముందుకొచ్చినాం గాబట్టి ఈ సమాజంలో ఉన్న స్త్రీలకు కూడా మనం ఆదర్శంగా ఉంటూ వాళ్ళకి గూడా వాళ్ళకున్నటువంటి ఆడపిల్లలున్నారు. ఈ మధ్య పిల్లల్ని చూస్తుంటే చాలా భయమేస్తుంది గదా! కాబట్టి వాళ్ళకి కూడా చక్కని ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి ఈ సమాజంలో ఎలా ధైర్యంగా నిలబడాలి. ఏదైనా సమస్యొస్తే ఆత్మహత్యల దాకా ఎళ్ళకుండా జాగ్రత్తగా నేర్పుగా దాని నుంచి బయటపడేలాగా ఈ గోరూపిణిలో ఉన్న భూదేవి నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గోరూపిణి గురించి మనం ఇలా బావుంది. ఇంకా మన పృథు మహారాజు గురించి గనక చూస్తే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఆ! ఈయనెంత రాజు, రాజుగా అతను ఎంత మొక్కవోని అతని పట్టుదల చాలా ఉంది. అతను స్వయంగా భగవంతుడే కాబట్టి అతన్ని గురించి మనం ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వంద మాగదులు చాలా చెప్పారు కదా! కాకపోతే ఇక్కడ ఇందులో మన పృథు మహారాజుని ఈ మన భూదేవి ఏమని వర్ణిస్తుంది? "నువ్వు దీనవత్సలుడివి, దీనవత్సలుడివి. తర్వాత పరమ కరుణామయుడివి" అని జెప్పేసి కో ఆమె ఒకలాంటి "అయ్యా! నువ్వింత గొప్పవాడివి. నన్ను క్షమించు. నన్ను చంపాలని చూడకు. నువ్వు దీనురాలిని. నేను అమాయకురాలిని, స్త్రీని. కాబట్టి నువ్వు దీనుల ఎడల వాత్సల్యం గలవాడివి. దీనుడంటే నీకు చాలా వాత్సల్యం, ప్రేమ ఉంది. కాబట్టి నువ్వు చంపకూడదు. తర్వాత పరమ కరుణామయుడివి. కరుణామయుడు అంటేనే చాలా దయ గలవాడు. ఇక పరమ కరుణామయుడంటే చాలా ప్రేమనమాట. ఇక అంతకు మించిన ఇంకా ప్రేమనేది, దయనేది లేదు. పరమ కరుణామయుడంటే నాకొకటి గుర్తుకొస్తుంది. పరమ కరుణామయుడెవరు? 5000 సంవత్సరాల క్రితము పృథు మహారాజుని పరమ కరుణామయుడన్నారు. మనకు 500 సంవత్సరాల క్రితం పరమ కరుణామయుడెవరు? నితాయి గౌరలు. ఇక్కడ ప ప మన లోచన్ దాస్ రాసినటువంటి ఒక పాట గుర్తుకొస్తుంది. పరమ కరుణామయుడంటే పరమ కరుణా బహుతు ఈ జనా నితాయి గౌర చంద్ర సభవతా సరశిరోమణి కేవలానంద కంద కేవలానంద కంద. ఈ పరమ కరుణామయులు ఎవరట? నితాయి గౌరచంద్రులు. వాళ్ళది కూడా మనకిక్కడ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్నంత కరుణ వాళ్ళిద్దరు కూడా వచ్చేసి కరుణని, ప్రేమను పంచారు వాళ్ళొచ్చి. ఔదార్యాన్ని, ప్రేమను పంచారు. ఆ ప్రేమను తీసుకోండి, కృష్ణ ప్రేమను తీసుకోండి అని చెప్పేసి నా చేతులు సరిపోవట్లేదు. మీరందరూ కూడా వచ్చేసి పంచండి అని చెప్పేసి గౌరచంద్రులు అంటారు కదా! కాబట్టి ఇక్కడ ఎందుకు పోల్చుతున్నామంటే పృథు మహారాజు కూడా గొప్ప కరుణామయుడు.
వందమాగదులు ఆల్రెడీ చెప్పేశారు గదా! తన ప్రజల మీద ఎంత కరుణ ఉందంటే ఈ ఎంతంటే ఇంక తన రాజ్య ఖజానా ఉంటుంది గదా! ఆ ఖజానాలో ఉన్న సంపదంతా కూడా ప్రజలకి కోసం ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాడనమాట ఆయన. ఎట్లా? దేనికోసము? మన మన ప్రజానాయకులు ఏం జేస్తున్నారు ఆ ఖజానాని? వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు కదా! అందుకని జెప్పేసి మనం ఎట్లా ఉన్నాము, 5000 సంవత్సరాల క్రితం ఆ రాజ్య పాలన పెద్ద మహారాజు రాజ్య పాలనలో ప్రజలు అంత ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారనమాట. ఎందుకని? వాళ్ళ ప్రజల శ్రేయస్సు మామూలు శ్రేయస్సు కోసం గాదు. స్పిరిచ్యువల్ శ్రేయస్సు కోసం. ఆధ్యాత్మిక శ్రేయస్సు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదిగితే వాళ్ళు గొప్ప భక్తులవుతారు. ఆ భక్తులైనప్పుడు ఒక రాజుగా తను ఆయన ధర్మం నిజమైన ధర్మం ఏంటి? వాళ్ళందరిని భక్తులుగా చేసి తిరిగి మళ్ళీ భగవద్ధామానికి పంపగలగాలనమాట. అది ఆయన ఎయిమ్. ఇది చెప్తుంటే భగవద్ధామానికి పంపించాలన్నప్పుడు నాకు ఇంకొకళ్ళు గుర్తుకొస్తున్నారు. ఎవరు? సెవెంత్ కంట్రీలో ప్రహ్లాద్ మహారాజ్ కదా! ప్రహ్లాద్ మహారాజు, నరసింహ భగవాన్ మధ్యలో జరిగే సంభాషణ. ఆయన నరసింహ భగవాన్ రమ్మంటారింక. ప్రహ్లాద్ మహారాజు నో నేనిప్పుడే రానంటాడు. ఏంటా శ్లోకం? ప్రాయేణ దేవమునయా స్వమిక్తే కామం మౌనం చరంతి నిజానేన పరార్తి నిష్టా నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకో నాణ్యం త్వదస్య శరణం భ్రమతో అనుపశ్యే. అంటే అయ్యా నరసింహ భగవాన్, నేను ఎంతోమంది సాధువుల్ని చూసా. వాళ్ళందరూ గూడా ఆ సాధు పురుషులందరిని చూస్తే వాళ్ళెలా ఉన్నారు? తన ఉద్ధరణ కోసమే. అంటే మేము బాగుపడితే చాలు. నేను నా స్వ 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 నా నేను, నేను ఆ భగవద్ధామానికెళ్ళాలి. నేను ఆ భగవంతుని చూడాలి. ఆ విధంగానే వాళ్ళ స్వలాభం కోసమే ఆ అభిరుచులను కలిగున్నారు గానీ, ఉండి వాళ్ళేం జేస్తున్నారు? అన్నీ వదిలేసేసి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. లేకపోతే అడవులకు వెళ్ళిపోతున్నారు. మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇంకా భగవంతుని కోసం ధ్యానిస్తూ కూర్చుంటున్నారు వాళ్ళు. అంతేగాని మిగతా వాళ్ళ కోసం, ఈ గ్రామాలలో ఉన్నటువంటి మామూలు ప్రజల కోసం వాళ్ళని ఉద్ధరించాలనే ఆలోచన వాళ్ళకి ఏ ఆలోచన లేదు వాళ్ళకి. కానీ నేను మాత్రం అలా కాదు నాన్న భగవంతుడా! ఈ దీనులైన మూర్ఖులు. వీళ్ళు ఈ మూర్ఖులు, మూఢులందరూ గూడా ఆ దీన స్థితిలో ఉన్నట్లు గూడా వాళ్ళకి తెలియట్లేదసలు. కానీ చాలా మూర్ఖంగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళని ఇక్కడ వదిలేసేసి నేనొక్కడినే రావడం అనేది, నేనొక్కడినే ముక్తి పొందాలని జెప్పేసి వస్తే అది చాలా పొరపాటయిపోతది. నేను స్వార్థపరుడినయిపోతా. కాబట్టి నేనొక భక్తుడిగా నీ పాదపద్మాన్ని పొందిన ఆ ఆనందం, ఆ సుఖము ఏంటో నేను గ్రహించగలిగాను. కాబట్టి వీళ్ళందరిని కూడా నీ పాదపద్మాశ్మాలకు చేర్పించిన తర్వాతనే నేను వాళ్ళని ముందు పంపించి తర్వాత ఎనకాల నేనొస్తా అన్నట్టుగా ఆయన చెప్తాడు. గొప్ప భక్తుడు కాబట్టి ప్రహ్లాదుడు ఆ విధంగా జెప్పాడు. మరి ప్రహ్లాదుడి గురించి చెప్తుంటే నాకు ఇంకొకరు గుర్తుకొస్తున్నారు. మీ అందరూ కూడా గుర్తుకొస్తుండొచ్చు. ఎవరు? మనందరికి కూడా ఈ స్పిరిచ్యువల్ జర్నీలో మనకి భిక్ష పెట్టినటువంటి కారణభూతులంటారు గదా! పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ హిజ్ హోలీనెస్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు కదా! ఆయన కూడా ఎంతో పట్టుదలతోటి మన ప్రహ్లాద్ మహారాజు ఏ విధంగా అయితే ఆలోచించారో ఆయన ఆలోచన కూడా అంతే. మొత్తం వరల్డ్ వైడ్‌గా పెద్ద వయసులో వెళ్ళేసి నామాన్ని పట్టుకొని నామ సంకీర్తన చేసుకుంటూ అందరిని వాళ్ళ గురువు చెప్పినటువంటి ఆజ్ఞని ఏమంటారు దాన్ని? ఉపదేశాన్ని నువ్వు ఇది చెయ్యి అనే ఒక డైరెక్షన్‌ని తీసుకున్నాడు. తీసుకున్నది దాని కోసం ప్రపంచమంతా తిరిగి అతని మాటని సక్సెస్ చేసి మొత్తము అందరిని భక్తులు చేయడానికి ప్రయత్నించి ఎంతో మందిని భక్తులు చేసి చాలామంది వెళ్ళారు గూడా. ఆయన వెళ్ళిపోయాడనుకోండి. అయినా ఆయన బాటలో ఇంకా ఎంతోమంది గురువులు మనని ఈ భవసాగరం నుంచి దాటించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉంటారు. జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రహ్లాద్ మహారాజ్ గొప్ప సంకల్పం. ఆ సంకల్పం అది ఎంతోమంది గురువులలో స్వీకరించి అది ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగాలని కూడా మనందరం గూడా కోరుకోవాలి. తర్వాత ఇప్పుడు 23 శ్లోకానికెళ్దాము. 21 అయిపోయింది. 22.
మృదురువాచ వసుదే త్వాం వదిష్యామి మచ్చాసన పరాగ్ముఖీం భాగం బర్హిషయాయ్ వృజ్జేన తనోతి చనో వసు. పృథు మహారాజు ధరణికి ఇట్లు సమాధానమిచ్చెను. ఓ వసుంధరా, నీవు నా ఆజ్ఞలను శాసనములను ఉల్లంఘించితివి. నేననర్చిన యజ్ఞములలో దేవతా భాగమును స్వీకరించినను ప్రతిఫలముగా నీవు తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయలేదు. ఈ కారణమున నేను నిన్ను తప్పక వధింతును. ఇప్పుడు పృథు మహారాజుకి ఆమె ఇచ్చిన డిఫెన్స్‌కి ఆమె చెప్తా ఉంది గదా! నన్ను రక్షించు, నేను ఫలానా, ఫలానా, ఫలానా స్త్రీని, గోవుని అని జెప్పేసి నువ్వు చంపడానికి లేదు అని హెచ్చరిస్తుంది, బతిమాలుకుంటుంది, ప్రార్థిస్తుంది. అన్ని రకాలుగా ఆమె ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. అయినా పృథు మహారాజు కూడా గొప్ప రాజు. ఆయన 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 మంచి నేర్పరి. పనులు చేయించడంలో నేర్పరని 100 మహదులు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఆయన గొప్ప నేర్పరి. ఆయనేం తక్కువ కాదు గదా! కాబట్టి సమయానికి అతను కూడా ఇక్కడ వసుదే అంటే ఓ వసుంధర. వసు అంటే భూమి, సుందర అంటే అందమైన. ఓ వసుంధర అని జెప్పేసి ఆమెని అంటే ఒక డెమిగాడ్‌కి ఇవ్వాల్సిన గౌరవం ఈ టైంలో గూడా అతను రెస్పెక్ట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తుందిక్కడ. కాబట్టి ఆయన దగ్గర బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? యాస్ పర్ శాస్త్ర ప్రమాణాలతో సహా చూపిస్తున్నాడనమాట ఆయనిక్కడ. ఏంటంటే, అమ్మా నువ్వు యజ్ఞాలు చేస్తున్నప్పుడు నీకు యజ్ఞ భాగం అందింది. స్వీకరించావు. అంటే యజ్ఞం అంటే గుర్తుకొస్తుంది. ఏంటది యజ్ఞం? మనకి ఒక శ్లోకం ఉంది గదా! థర్డ్ క్యాంటోలో యజ్ఞం ఎవరి కోసం చేస్తాం మనం? యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. మనం యజ్ఞం భగవంతుడు విష్ణువు కొరకు. ఆయన ప్రీత్యర్థం మనం ఆ యజ్ఞ రూపంలో కర్మం చేయాలి. లేకపోతే ఏమవుతది? కర్మబంధనం అయిపోతుంది. కాబట్టి నీ యొక్క విద్యుక్త ధర్మాలు, నువ్వు చేయవలసిన విద్యుత్ ధర్మాలన్నీ గూడా కేవలం విష్ణు ప్రీత్యర్థమే చెయ్యి. నీ కోసము అస్సలు ఆలోచించకు. అస్సలు చేయకు. అప్పుడు నువ్వు ఈ కర్మబంధంలో చిక్కుకోవు అని చెప్పేసి. ఇది కొంచెం రిలేటెడ్ కాకపోయినా ఎందుకు కోట్ చేస్తున్నానంటే ఇక్కడ యజ్ఞ రూపం. యజ్ఞాలు చేయాలి. ఎవరి కోసం చేయాలి అనే దాని కోసం నేను కోట్ చేశాను ఇక్కడ. అంటే విష్ణువు కోసం. మరి విష్ణువు కోసం చేసినప్పుడు ఈయన కారణం ఏంటి అనుకోవచ్చు. మరి యజ్ఞ రూపంలో విష్ణువుకి చేస్తున్నప్పుడు అక్కడ ఆయన ఒకడే గాదు. ఆయన యొక్క మినిస్ట్రీ కూడా అక్కడ ఉపస్థితై ఉంటది. మినిస్ట్రీ ఎవరు? ఇప్పుడు భగవంతుడు ఏమన్నా పని చేస్తాడా? అది అన్ని పట్టుకొని ఆయన ద్వారా మినిస్టర్స్‌ని పెట్టుకున్నాడు. ఎవరాళ్ళు? వరుణ దేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఇంద్ర, చంద్ర, సూర్య వీళ్ళందరూ కూడా ఆయన 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 మినిస్టర్స్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క మినిస్ట్రీ ఇచ్చాడు. వాళ్ళ పనులు జేసుకోమని జెప్పేసి. కాబట్టి ఇక్కడ యజ్ఞం జరిగినప్పుడు మనం విష్ణుమూర్తికే ప్రత్యర్థం చేసినా అవన్నీ గూడా వాళ్ళ భాగాలు వాళ్ళకి వెళ్ళిపోతాయన్నమాట. ఆయన ద్వారా. ఎలాగైతే చెట్టుకు నీళ్లు పోసినప్పుడు ఆ చెట్టుకున్నటువంటి కొమ్మలకు ఆ నీరు ఎంత భాగం కావాలో అంత అందిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే విష్ణుమూర్తికి మనం యజ్ఞం చేస్తామో, ఆయన ప్రీత్యర్థం చేస్తామో ఏదైనా, అప్పుడు మిగతా అందరు దేవతలందరూ కూడా సంతృప్తిపడతారనమాట. కాబట్టి ఇంకా దీనికి ఇంకొక కరెక్ట్‌గా చెప్పాలంటే ఇంకొక శ్లోకం ఉంది. అది 14 అనుకుంటా. ఆ! అదేంటంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అంటే ఏమంటున్నారు ఇందులో? మన దేహాలు అంటే మన జీవులు దేని మీద ఆధారపడి బతుకుతారు? జీవిస్తారు. ధాన్యం పైన. ఆహారం తినాలి. ఆహారం తింటేనే ఈ శరీరం నిలబడుతుంది. లోపలున్న ఆత్మ నిలబడి భగవద్ధామానికెళ్ళాలంటే మళ్ళీ ఏమైనా కర్మలు మంచి కర్మలు చేసి, యజ్ఞాలు చేసి భగవంతుని తృప్తిపరచాలంటే మనం ఈ దేహాన్ని నిలబెట్టుకోవాలి. కదా! ప్రభుపాదుల వారు కూడా ఏం చెప్తారు నీకేదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే ఫిజిషియన్ దగ్గరికెళ్ళు. నేను భజన చేస్తా, కీర్తన చేసుకుంటూ ఇక్కడే కూర్చుంటా, నేను చాంటింగ్ చేస్తా, 108 రౌండ్స్ అంటే కుదరదు. నువ్వు ఫిజిషియన్ దగ్గరికెళ్ళాల్సిందే. అతనిచ్చిన మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా వాడాల్సిందే. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా బాగు చేసుకొని, నీకు ఈ ఈ సాధనాన్ని, శరీర సాధనాన్ని నువ్వు భక్తిలో
భక్తిలో ముందుకెళ్ళడానికి ఆత్మకి ఆ పవిత్రత వచ్చే వరకు తను చేరాల్సిన చోటుకు చేరే వరకు దీన్ని ఒక సాధనంగా యూజ్ చేయాల్సిందే. అది అందుకు భగవంతుడు మనకి శరీరం ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం మనకి ఆహారం అవసరం. కాబట్టి ఈ ఆహారం పైనే ఆధారపడి జీవిస్తాయి ఈ దేహాలన్నీ గూడా. తర్వాత ఈ ధాన్యం ఆ ధాన్యం మీద మనం ఆధారపడి జీవిస్తాము. ఈ ధాన్యం ఎక్కడి నుంచొస్తుంది? వర్షాలొస్తే ఆ భూమి మీద పడితే అప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి ఆ బీజాలు మొలకెత్తి మనకి ధాన్యాన్నిస్తాయి. మరి వర్షాలు ఎక్కడి నుంచొస్తాయి? యజ్ఞాల ద్వారా, యజ్ఞాచరణల ద్వారా మనకి వర్షాలు పడతాయి అంటున్నారు. మరి ఈ యజ్ఞాచరణ ఎప్పుడు జరుగుతది? ఎప్పుడైతే నువ్వు సనాతన ధర్మం అన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని నువ్వు గనుక ఎప్పుడైతే పాటిస్తూ, అందులో చెప్పిన విధంగా నువ్వు కర్మ ఆహ్, మంచి మంచి పనులు చేస్తూ, ఒక మంచి కర్మాచరణలో ఉంటే గనుక నీకు యజ్ఞం అనేది ఉద్భవిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే ఇది ఒక సర్కిల్ లాగా అన్నమాట. ఎప్పుడైతే నువ్వు మంచి ఆచరణ చేస్తావో, యజ్ఞం చేస్తావు. యజ్ఞం చేసినప్పుడు నీకు చక్కటి వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డప్పుడు నీకు మంచి ధాన్యం వస్తుంది. ధాన్యం వచ్చినప్పుడు అది నీవు ఆ ధాన్యాన్ని స్వీకరించి నువ్వు జీవిస్తావు. మళ్ళీ యజ్ఞం చేస్తావు. తర్వాత ధాన్యాన్ని పండిస్తావు. తర్వాత వర్షం వస్తుంది. ధాన్యం పండిస్తావు. తర్వాత వర్షాలు రావడానికి యజ్ఞాచరణ చేస్తావు. ఇలా సర్కిల్ అన్నమాట ఇది. ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక ఆహ్, ఏమంటారు దాన్ని మనకొక వెసులుబాటు. మీరిలా చేసుకోండి నాయనా మీకు మన భగవద్గీతలో చదువుతాం. చేసుకోండి. మీకు ఆహ్, మీకు మళ్ళీ మీకన్నీ కూడా శుభాలు జరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ తిరిగి భగవద్ధామం చేరడానికి మీకు అవకాశం వీటి ద్వారా యజ్ఞ నిర్వహణ ద్వారా జరుగుతుంది అని జెప్పేసి. ఇప్పుడు మనకున్నటువంటి యజ్ఞ నిర్వహణ అంటే అది 5000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో, మొదటి పాదంలో. ఇప్పుడు ఇవన్నీ చేస్తే అవుతాయా? ఇప్పుడేం జేయాలి మనము? సంకీర్తన యజ్ఞం కదా! సంకీర్తన యజ్ఞం చేసుకుంటే ఇవాళ ఏకాదశి. ఎన్నెన్నో రౌండ్స్ మాతాజీస్, ప్రభుజీస్ చేస్తున్నారు. ఇదంతా సంకీర్తన యజ్ఞమే కదా! మంచి కోసం. భగవంతుని తృప్తిపరచడం కోసం. భగవంతుడు తృప్తిపరిచి మనకి అంతా మంచే జేస్తాడు. మంచి అంటే అన్ని విధాలుగా. ఇక్కడ ఆహారం దొరుకుతుండొచ్చు. ఇంకొకళ్ళకి ఇంకేదో కావాలి. ఇంకొకరికి ఇంకేదో కావాలి. ఆయనకు తెలుసు ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ ఆయన ద్వారానే వస్తాయి. మన ద్వారా ఏమీ రాదు అనే విషయం గూడా మనందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈ భూమి మాత్రం ఏం జేస్తుంది? తన వంతు యజ్ఞ భాగం తీసుకుంటుంది. ఆయన ఆయన వాదన అదే అన్నమాట. నువ్వు యజ్ఞం భాగం తీసుకుంటున్నావు. కానీ ధాన్యాన్ని మాత్రం ఉత్పత్తి చేయడం ఆపేశావు. అంటే ఏంటి? నీ ధర్మాన్ని విడిచిపెట్టావు. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించట్లేదు. కానీ నీ తోటి వాళ్ళు అంటే నీ గాడ్ బ్రదర్స్ ఉన్నారు గదా! ఈమె దేవతనే, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వీళ్ళంతా దేవతలే. వీళ్ళందరూ గూడా ఏం చేస్తున్నారు? వాళ్ళకు అలాట్ చేసినటువంటి భగవంతుడు అలాట్ చేసినటువంటి వాళ్ళ వర్క్స్ అన్నీ గూడా వాళ్ళు క్రమం తప్పకుండా మనం చదువుకున్న బాలగంధ ప్రభుజీ కూడా ఎప్పుడు చెప్తుంటాడు. సూర్యుడు భయపడతాడంట భగవంతుడికి. టైంకొచ్చేస్తాడు చూడండి అని చెప్తారెప్పుడు. సో, వాళ్ళ టైంలో వాళ్ళు ఏమైనా గాని, ఎక్కడన్నా ఉండని ఆయన టైంకి ఆయన సూర్యోదయం అవ్వాల్సిందే. సూర్యాస్తమయం అవ్వాల్సిందే. కాబట్టి అట్లా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి నీ తోటి గాడ్ బ్రదర్స్ చేసుకుంటున్నారు గదా! నీ తోటి కొలీగ్స్ చేసుకుంటున్నారు. నువ్వెందుకు చేసుకోవట్లేదు? నీ నీ వంతు ధర్మాన్ని ఎందుకు నువ్వు నిరాకరిస్తున్నావు చేయడానికి? నువ్వు ధాన్యం ఇస్తేనే గదా! ధాన్యం ఉత్పత్తి ఇస్తేనే గదా! జీవులు రక్షించబడేది, ఆకలి దప్పులు తీరేది. కాబట్టి నీ ఉత్పత్తిని నువ్వెందుకు ఆపేసావు? కారణం చెప్పు అని జెప్పేసి ఆయన గట్టిగా వాదిస్తున్నాడు ఇక్కడ పృథు మహారాజు. రెండు ఆ ముందు పెడుతున్నాడు. నేను చంపాలనుకుంటున్నా. నువ్వు ఫస్ట్ నా ఆజ్ఞని ఉల్లంఘించావు. రెండోది యజ్ఞభాగం తీసుకుంటున్నావు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించట్లేదు. కాబట్టి నువ్వు శిక్షకు అర్హురాలివి. అయితే ఇక్కడ ఇంకొకటి శ్రీమద్ భాగవతంలో 11 స్కందంలో చెప్తున్నారు. అక్కడ ఉద్ధవుడికి భగవంతుడికి జరిగే సంవాదంలో ఒక శ్లోక వస్తదనమాట. అక్కడ గూడా పాలివ్వని ఆవుని మేపడం గూడా ఆ యజమానికి దుఃఖ కారణమే అని జెప్పేసి అక్కడ వస్తదనమాట. అక్కడేంటంటే బద్ధముక్త జీవుల లక్షణాల గురించి వివరిస్తుంటాడు మన భగవంతుడు ఉద్ధవుడికి. అందులో శ్లోక ఏంటంటే 11.19లో బాగా చెప్తారు చూడండి. గాం దుగ్ధ దోషమసతీతం చ భార్యాం దేహం పరాధీన మనః ప్రజాంచ
విత్తం తదతీర్థకృతమగ్నవాచం హీనా మయా రక్షతి దుఃఖ దుఃఖీ. ఏమంట? పాలివ్వని ఆవును, పతివ్రత కాని భార్యను, పూర్తిగా పరాధీనమైన దేహమును, వ్యర్థమైన సంతానాన్ని, సత్ప్రయోజనం కోసం ఖర్చు చేయని అంటే ఉపయోగపడని ధనమును పోషించేవాడు, భగవంతుని మహిమా వర్ణన లేని వాంగ్మయాన్ని అధ్యయనం చేసేవాడు, వీరందరూ కూడా దుఃఖానికి దుఃఖ బావులే అవుతారనమాట. అంటే ఎప్పుడూ ఆ దుఃఖంలో ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ పాలివ్వని ఆవు పాలివ్వని ఆవు అని ఎందుకు అంటున్నామంటే పాల్గొన ఆవులు ఎందుకంటున్నామంటే ఇక్కడ మన గో గోదే గోరూపంలోకి మారిపోయింది కదా ధరణి. ఆమెని ఎక్కడ చంపుతాడు అని చెప్పేసి గోవునైతే చంపడు కదా కనీసం అన్నట్టుగా. మరి యాజ్ పర్ గోవు యొక్క ధర్మం ఏంటి? పాలు ఇవ్వాలి కదా! అవునా? అది ఒక్క నిమిషం. అది 23వ శ్లోకంలో వస్తుంది. 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఇవ సంజగ్ధ్యనుదినం నైవా దోగ్ధౌ దసంపయః తస్యామేవం హి తుష్టాయాం ధన్నో నాత్ర న శస్యతే. ప్రతిదినము పచ్చగడ్డిని తినుచున్నను మా ఉపయోగార్థము నీవు పాలనొసుగుట లేదు. బుద్ధిపూర్వకముగా నీవు అపరాధము చేయుచున్నందున గోరూపిణి యొగు నిన్ను దండించుట అనుచితమని చెప్పజాలను. నన్ను చంపొద్దు గోరూపిణి అని చెప్పేసి మొరబెట్టుకుంటున్నావు. ఇది నీకు ఇందాక 2 అపరాధాలు నువ్వు ఎందుకు నా నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు ఒకటి. 2 నీ ఏంటది యజ్ఞ భాగాన్ని తీసుకొని కూడా నువ్వు నీ ధర్మాన్ని పాటించటం లేదు. 2 ఈ శ్లోకంలో 3వ అపరాధాన్ని చూపుతున్నాడనమాట పృథు మహారాజు. ఏమని? నువ్వు గోమాతగా అంటున్నావు కాబట్టి నువ్వు గోమాత గనుక అయితే గనక గోరూపిణి గోవుని చంపొద్దంటున్నావు గానీ నువ్వు ధర్మాన్ని ఏం పాటిస్తున్నావు? యాజ్ పర్ గోవుగా ఏం చేయాలి? పచ్చగడ్డిని మేసేసి చక్కటి పాలివ్వాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? మా పచ్చడి పొలాల్లో ఉన్నటువంటి మంచి గడ్డినంతా మేస్తున్నావు. కానీ పాలు మాత్రం ఇవ్వట్లేదు. అది ప్రజలకు ఉపయోగపడదు. కనీసం ఇంపార్టెంట్ ఎవరికి? పసిపిల్లలు తాగుతారు, ముసలివాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వారు, రోగులు వీళ్ళందరికీ కూడా పాలు చాలా అవసరం. కానీ నువ్వు పాలివ్వడం లేదు. మళ్ళీ ఇంకా దేనికి ఉపయోగపడతాయి పాలు? ఆవులు గడ్డి తిన్నప్పుడు పాలు చక్కగా అవి షేపుకొస్తాయి. వచ్చినప్పుడు అవి పాలు మంచిగా నిండుగా వస్తాయన్నమాట. ఆ నిండుకున్నప్పుడు గోపాలులు చూసుకొని వాటిని ఇంటి యజమాని చూసుకొని వాటిని పాలు పితుక్కుంటారు. పితికేసి వాటిని ఏం చేస్తారు ఫస్టు? భగవంతుని అభిషేకాలు. ఈరోజు ఏకాదశి కదా! అభిషేకం చేస్తాం మనం చక్కగా పాలు, పెరుగు, నెయ్యి ఈ 3 మనకు పాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులే. మంచి నైవేద్యాలు తయారు చేసి పెడతాం. పాయసం తయారు చేస్తాం. పరమాన్నం చేసి పెడతాం భగవంతుడికి కదా! కాబట్టి మళ్ళీ కొంత మిగిలితే పిల్లలకి, రోగులకు, పెద్దవాళ్ళు తాగొచ్చు. పైగా నువ్వు గోరూపంలో ఉన్న నన్ను చంపొద్దంటున్నావు. మరి నీ గోధర్మాన్ని ఎందుకు పక్కన పెట్టావు? ఎందుకు విస్మరిస్తున్నావు? అనేది మన పృథు మహారాజు యొక్క వాదన ఇక్కడ. ఆ అపరాధం తను చేసే అపరాధం ఇది అని చెప్పేసి చెప్తున్నాడనమాట. 24వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. త్వం కల్వోషధి బీజాని ప్రాక్స్వష్టాని స్వయంభువా నముంచస్య ఆత్మరుద్ధాని మామ వగ్నాయ మందధీః. పూర్వము బ్రహ్మచే సృజించబడిన ఔషధి బీజములను, ధాన్యమును నేను ఆజ్ఞాపించుటను ఇవ్వక నీలోనే దాచుకున్నంతటి మందబుద్ధివైతివి. ఇక అతనికి చాలా ఇంకా చెప్పి మనకింకా తిట్టడంలోకి వస్తాం గదా! ఆ స్టేజ్‌లో ఉన్నాడన్నమాట మన పృథు మహారాజు. ఏమంటున్నాడు? ఈ 4వ అపరాధాన్ని 24వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏంటి? ఈ సమస్త లోకాలను మనకి సెకండరీ క్రియేషన్ గదా! బ్రహ్మ చేశారు. అప్పుడేం చేశారు? భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా ఈ లోకాలలో ఉన్నటువంటి అన్ని లోకాలలో అందరూ రకరకాల జీవాలున్నాయి గదా!
అట్లా ఆ లోకాలకు సంబంధించినటువంటి జీవులందరికి కావాల్సినటువంటి బీజాలు, ఔషధులు, వృక్షాలు, వృక్ష బీజాలు ఇవన్నీ కూడా ఆయన తయారు చేసి ఇస్తాడనమాట. ఎవరు? బ్రహ్మగారు. చేసినప్పుడు ఏమవుతాయి, వాటిని మనం వర్షాలు పడ్డప్పుడు అవి చక్కగా బీజాలొస్తాయి అందులో నుంచి. వచ్చేసి చెట్లు పెరుగుతాయి. ఆ కూరగాయలు, మొక్కలు, పండ్లు మనకు జీవులకు కావాల్సినటివన్నీ కూడా అందులో నుంచి ఉత్పత్తి అవుతాయి. ఎందులో నుంచి? భూమిలో నుంచే కదా! వర్షం పడేది భూమి పైన. ఆ భూమిలో ఈ గింజ ధాన్యాలు ఆయన తయారు చేసి ఇచ్చాడు కాబట్టి బ్రహ్మగారు అవి వేసుకొని ఉత్పత్తి చేసుకొని వాటిని మనం అన్ని రకాలుగా మనం ఆ ఆహారాన్ని తీసుకొని మనం ప్రసాదం తయారు చేసి భగవంతుడికి పెట్టి మనం ప్రసాదం స్వీకరిస్తాం. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇది ప్రాసెస్. బ్రహ్మ ఇచ్చినటువంటి ప్రాసెస్. మీరు ఈ విధంగా బ్రతకండి. హ్యాపీగా భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ, భక్తుల సేవ చేసుకుంటూ, నేనిచ్చే ఈ ఆహారాలను తయారు చేసుకొని, వాటిని వండుకొని, ప్రసాదం పెట్టి మీరు తిని ఆరోగ్యంగా ఉండండి. మరి ఇక్కడ గోరూపంలో ఉన్నటువంటి ధరణి ఏం చేస్తుంది? ఆయన బ్రహ్మగారి నియమాలు కూడా ఆమె ఉల్లంఘిస్తుంది. అది కూడా పృథు మహారాజుకి చాలా బాధగా ఉందన్నమాట. ఎందుకు ఆయనిచ్చిన అన్ని ధాన్యాలు, బీజాలను, ఔషధ బీజాలు ఇవన్నీ కూడా నువ్వెందుకు నీలోనే ఉంచేసుకుంటున్నావు? నువ్వవి మళ్ళీ బయటికెందుకు రానివ్వట్లేదు? అని చెప్పేసి అతను వాపోతున్నాడనమాట. ఇదంతా కూడా బ్రహ్మ సృష్టి ప్రకారం జరగాలి గదా! ఆయన ఒక భగవంతుడు ఆయనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన మనకి మిగతా అతనికి సంబంధించిన ప్రజాపతులకిచ్చినప్పుడు అక్కడి నుంచి మనకు వచ్చిన ఇది పరంపరలో వచ్చినటువంటిది. అది తప్పనిసరిగా జరిగి తీరాలి. ఈ గోమాతని ఏ విధంగా నేను ఈమేమో చూస్తే కోఆపరేషన్ చేయట్లేదసలు. ఏం చెయ్యాలి? ఈమె ప్రవర్తనని, మొండి తీరుని ఏ విధంగా నేను సరిచెయ్యాలి అని చెప్పేసి ఆయన పెద్ద ఆలోచనలో పడిపోయాడు. ఆయనకసలు ఆమె ప్రవర్తన నచ్చట్లేదనమాట. కాబట్టి ఒక రాజుగా ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. తన ప్రజలకు ఆకలిని తీర్చాలి. ఎలరా అని చెప్పేసి అతను చాలా ప్లాన్స్ ఎన్నో యోచనలు చేస్తున్నాడనమాట. ఈ శ్లోకాల్లో మనకు అర్థమైనంత వరకు. కాబట్టి మనకి మరి ఈ రాజుగారి యొక్క పరిపాలనా విధానాన్ని, అతని యొక్క ఆలోచన, యోచనలు ఇవన్నీ గూడా మనం అంటే మన పాలకులు గ్రహిస్తే ఎంతో చాలా మనం అదృష్టభాగులమే అవుతాం. మన ప్రజలు, భారతదేశ ప్రజలు కదా! అంటే ఏంటి? ఏమైతే కరెక్ట్‌గా అవుతది? వీళ్ళ ఉన్న రాజ్యాధినేతలు రాజు గనుక యథా రాజ తథా ప్రజ అంటాం గదా! సామెత ఉంది గదా! అట్లా మన పాలకులు, అధికారులు హై లెవెల్‌లో మార్పు గనుక జరిగితే కింద లెవెల్ అంతా సెట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రజలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నా వారికి అసలు పట్టే లేదు. ఎవరో అధికారులకు వాళ్ళకి ఎంత బడ్జెట్ పెట్టేసేస్తే మీరు చేసేసుకోండి. మీ మీ బాధ్యత గదా! అని చేతులు ముడిచేసుకొని నేనేదో దేశంలో నేను చూసుకుంటాను. నేనొక్కనితోటి నాతోటి ఏమవుతది అని జెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళని కూడా పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది అనిపిస్తుంది. కొంచెం మనకి పాజిటివ్‌గా వేవ్స్ ఉన్నాయి గాబట్టి అది ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా తీర్చగలిగేలాగా మొదట మొదట ఫస్ట్ వ్యక్తి ఆ రాజు. ముందు మంచి ట్రైనింగ్ తీసుకోవాలనమాట. దేనివల్ల అయితే ఇవన్నీ చక్కదిద్దుతాయి, చక్కపడతాయి అనేది తెలుసుకొని ట్రైనింగ్ తీసుకొని, తన అధికారులకు గూడా చక్కగా ట్రైనింగ్ ఇప్పించి, స్ట్రిక్ట్‌గా తను పాటిస్తూ, వాళ్ళని కూడా అందరూ కూడా స్ట్రిక్ట్‌గా చేసి వాళ్ళ సామర్థ్యాన్ని పెంచగలిగితే కనుక ప్రజలు నిజమైనటువంటి వాళ్ళ అవసరాలను తీర్చిన వాళ్ళవుతారు. ఈ నిజమైన రాజు అనబడతాడనమాట. నిజమైన అవసరం అంటే ఏంటో మీ అందరికీ ఇప్పటికి అర్థమై ఉంటది. నిజమైన అవసరం తీర్చగలగాలి. నిజమైన అవసరం ఏంటి? భక్తులు కావాలి. భగవంతుని సేవ చేసుకునేలాగా వాళ్ళని మార్చగలగాలి. అంటే ఏంటి? ఎలా అవుతది? మన గౌరవనీయులైనటువంటి మోదీ గారు కొంత చేయొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము. ఆయన ఏదో చేయాలనే ఒక తపనను మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఒక్క పృథు మహారాజు మన భగవంతుని యొక్క అంశ అంశ కాబట్టి పృథు మహారాజు తన పాలనా శక్తిని అతనికిచ్చి పంపించాడు. సో, ఇంకంతకంటే గొప్పగా ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి పృథు మహారాజ్ చరిత్ర తను చదివి తన మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ పెద్ద బుర్రలు ఉన్న వాళ్ళందరికి కూడా చదివిపిచ్చి, మంచి ట్రైనింగ్స్ ఇప్పించి, వాళ్ళ ట్రైనింగులలో కరిక్యులంలో పెట్టి కదా! వాళ్ళు ఇవన్నీ గనక వాళ్ళు నేర్చుకోగలిగితే, వాళ్ళ బుర్రలో గనక వెళ్ళగలిగితే, ఇంకా 10థ్, 12థ్ క్లాస్ పిల్లలు, ఆ ఏజ్ పిల్లలకు కూడా ఇది ఇంట్రొడ్యూస్ చేయగలిగితే చాలా చాలా బావుంటది.
బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రభుజీ సండి మాతాజీ. చాలా ఎక్కువ మాట్లాడంటే క్షమించండి. ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్లీజ్ కరెక్ట్ మీ. ఉన్నారా హరే ఎవరైనా? కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. దండవత్ Nice ప్రణామ్ lecture, ప్రభుజీ. Madhavi. Very nice, very elaborate. So many examples, so many practical examples. Very nice. Yeah, very happy. థ్యాంక్ యూ ప్రభుజీ. అంత మీ భిక్ష. Long journey. Yes, yes, very good. అంతా మీ భిక్షనే ప్రభుజీ. మీరిచ్చిన Hare నేను Krishna, Prabhupada, Srila Prabhupada. ఐ డోంట్ నో Yeah. నథింగ్. మీరు చెప్పింది మళ్ళీ దాన్ని నెమరు వేసుకుంటూ నేనేం బుక్స్ ఏమి తెచ్చుకోలేదు ఇక్కడికి. యుఎస్‌లో ఫ్లోరిడాలో వచ్చా. మా సంధ్య మాతాజీ 4 పేజీలు పంపించారు నాకు అలాట్ చేసినవి. ఏదో Very మీరు good. చెప్పింది నెమరు వేసుకుంటూ జస్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా మీరన్నట్టుగా అలా చెప్పానేమో అంతే. Very good. Any questions to Mataji? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. మీకు బుక్స్ లేకపోయినా మీ మెదడే భాగవతంగా మాతాజీ. మన బాలగోవింద ప్రభు మెదడు తీసుకుంటాను కొంచెం. ఆ విధంగా నాకేం లేదు. మన మన బాలగోవింద ప్రభుజీ మాతాజీని ఒక మెరికల్ మీద తయారు చేశారు. అలానే మన మనలో ఉన్న భక్తులంతా చాలా శక్తిగా చాలా వరకు కష్టపడి పనిచేసి చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. మీరు కూడా చాలా బాగా యథా రాజా తాత ప్రజ. రాజు అలా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అలానే ఉన్నారు. మనకు రాజు బాలగోవింద ప్రభుజీని ఆధ్యాత్మిక రాజు ఇక్కడ మనకు బాలగోవింద ప్రభుజీ. అందరూ అలా స్వీకరించుకుంటూ బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీ ఆశీస్సులు కావాలి. హరే కృష్ణ నిర్మలా మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఆడవాళ్ళు ఏమేం చేయగలరు, ఎంత బాగా చేయగలరు అన్ని చాలా బాగా చెప్పారు మాతాజీ. నేను విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాను మాతాజీ. అవన్నీ చూసాను, బాధలు అవన్నీ. ఆ లో లెవెల్ వరకు కూడా మేము వెళ్ళి వాళ్ళు అన్ని చూసిన వాళ్ళం కాబట్టి కొంత నాకు ఆ కన్సర్న్ ఉంటదేమో నాకు తెలియకుండానే అవన్నీ. లేదు లేదు మాతాజీ, చాలా బాగా చెప్పారు. అసలు ఒక్కొక్కరి గురించి చెప్తుంటే నాకు చాలా ఇదనిపించింది. నిజంగానే మనిషి తలుచుకుంటే ఆడవాళ్ళు కూడా ఎన్నో చేయగలరు. శక్తి కదా మాతాజీ. శక్తి స్వరూపిణి కదా స్త్రీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ. ఈ ప్రపంచం నడుస్తున్నదే ఆడవాళ్ళతోని. హరే కృష్ణ. తలుచుకోవట్లేదు ప్రభుజీ. పాపం తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అంత మానసిక ధైర్యం గాని మానసిక శక్తి లేదు, సపోర్ట్ లేదు. అది దాంతో వాళ్ళు మేమేం చేయలేమేమో, మాకేం తెలుసులే అన్నట్టుగానే వాళ్ళు వెనకం చేస్తున్నారు తప్పితే కొంచెం అవకాశం ఇచ్చి చూస్తే మేము మాట్లాడేవాళ్ళం. అవకాశాన్ని ఇచ్చి చూస్తే ఆకాశాన్నే అందుకుంటుంది స్త్రీ అని చెప్పేసి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. మీరు అసలు నాకు మొత్తం హెల్త్ బాగాలేదు అది ఇది అన్నారు. ఎంత బాగా చెప్పారు అనుకుంటున్నారు. అసలు చాలా బాగా చెప్పారు. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అసలు నో వర్డ్స్ మాతాజీ, నో వర్డ్స్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలు యాక్చువల్లీ టుమారో ఇస్ అ విమెన్స్ డే. సో మీరు ఐ డోంట్ నో, మర్చిపోయాను.
అదే గారు ఇట్స్ లైక్ ఎంపవరింగ్ విమెన్ ని ఎంకరేజింగ్ చేస్తూ చాలా బాగుంది. మీరు కోట్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ప్రతి ఎవ్రీ డే దానికి ఇస్ ఏ ఉమెన్స్ డే మాది. రేపేంది ఆవిడ పిచ్చోడు వాడు, రేపు ఉమెన్స్ డే అన్నాడు వాడు ఎవడో. ప్రభుజీ ఉమెన్స్ డే అంటే మెటీరియలిస్టిక్ women- టుమారో అది women అమెరికాలో అంటే ఉమెన్స్ డే, ఇండియాలో ఎవ్రీ డే ఇస్ ఏ ఉమెన్స్ డే. ఓ రోజు ఉండకపోతే తెలుస్తుంది ఎవరి ఏం డేను ఆ రోజు, ఫాస్టింగ్ డే ఆ రోజు. అవును ప్రభుజీ, నిజంగా అసలు రైట్ ప్రభుజీ. చాలా బాగా చెప్పారు మదర్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మదర్. जाओ आप पौने 9 हो रहे, रोज का ఉషా टाइम हो మాతాజీ, गया। ఉషా మాతాజీ, हरे कृष्ण हरे कृष्ण సారీ మాతాజీ, నేను మ్యూట్ చేసింది అనుకున్నా. మీతో మాట్లాడదామని అన్మ్యూట్ చేశా, మాట్లాడుతుంటే మాతాజీస్ చూసుకోవాలా. హరే కృష్ణ మాతాజీ, మాకు రోజు మధ్యాహ్నం మీరు చెప్పేవి ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు మాతాజీ. హరే కృష్ణ, చాలా బాగా చెప్తారు మాతాజీ. ఊరికే అనుభవం అంతే లేదు దాంట్లో. మాతాజీ, బుక్స్ అక్కడ లేకపోయినా మీరు క్లాస్ కి ప్రిపేర్ అవ్వేసరికి నేను అనుకున్నాను ఎలా చెప్తున్నారు అని. కానీ మీకు నాలెడ్జ్ ఉందని తెలుసు. అవన్నీ వేరే వేరే శ్లోకాలు కూడా రెఫర్ చేస్తూ దీనికి ఇది చేసి ఆపాదించి చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అంతా మనకి ప్రభుజీ చెప్పినవి ఎంత బాగా అందరూ ఆచరణలో పెడుతున్నారా అర్థమవుతుంది అసలు. ఇంకా ఆచరణలోకి రావాలి మాతో, చెప్పడం వరకే కాకుండా అంటే చేస్తున్నాము. ఇంకా ఇందాక వాళ్ళకు అదే ఆ స్త్రీమూర్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఇంకా మన పట్టుదలతోటి ఇంకా మన వంతు పడాలి, కష్టపడితేనే కదా ఫలం వచ్చేది. ఇంకా కష్టపడాలి. అవును మాతాజీ. అయ్యారమ్మా. ఆడవాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు కానీ ప్రభుజీని కృష్ణ కాన్షియస్ చేయట్లేదు. అది ఆ బాధ్యత తీసుకుంటే చాలా. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభు. ఈ మొండోళ్ళు అయిపోయారు, ఏం చేస్తారు పాపం వాళ్ళు. మొండి ప్రభుజీని ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆడవాళ్ళు తలుసుకుంటే సాధించింది ఏం లేదు. ప్రభుజీ అది కూడా పూర్వజన్మ సుకృతం ప్రభుజీ. ఆ మాతాజీస్తే నేను ఏదో మేము చేసుకోలేదు ఇంకా అట్లా. ఈ జన్మలో అన్న కొంచెం చేసుకుని మళ్ళీ ఇంకా ఎట్లాగో భగవంతుడికి దగ్గరికి వెళ్ళిపోయే లెవెల్కి అయితే ఇంకా పోలేదు. అందుకని ఇంకా మళ్ళీ అట్లాగో మళ్ళీ ఎన్ని జన్మలు ఉంటాయో అప్పుడు కన్నా వస్తే ఈ భాగ్యం చాలు ప్రభుజీ. దిస్ ఇస్ ద లాస్ట్ లైఫ్. లాస్ట్ లైఫ్ అనే ఆశే ప్రభుజీ. కాకపోతే మళ్ళీ ఇదిగో మీరు అన్నట్లు ఇంట్లో అందరూ ఉంటే ఒక దారి ప్రభుజీ, లేకుండా సగం సగం ఉంటే ఒక రకం. కానీ మమ్మల్ని చేసుకొనిస్తున్నారు, అంతవరకు చాలు. భగవంతుడి ధన్యవాదాలు రోజు చెప్పుకుంటాను నేనైతే. ప్రభుపాదకి మన భగవంతుడికి అట్లీస్ట్ చేసుకొనిస్తున్నారు, విననిస్తున్నారు క్లాసులు, చాలు. ఆ పుణ్యం కూడా వాళ్ళకి వస్తుంది తప్పకుండా. వాళ్ళు కూడా భక్తులు అయిపోతారు మాతాజీ. కొంచెం అటు ఇటు లేట్ అంతే అయిపోతారు. ఎందుకంటే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ, నిర్మలా మాతాజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం ప్రభుజీ, దండవత్ ప్రణాం. చాలా రోజుల నుంచి మీ వాయిస్ వినలేదు. ఈ రోజు మాట్లాడినందుకు, తర్వాత సనాతన ధర్మ యొక్క విలువలు ఉదాహరణతో సహాగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు. తర్వాత మీరు ఒక్కొక్క శ్లోకానికి ఎన్నో ఉదాహరణలు చెప్తూ మమ్మల్ని కొద్దిగా ఆ భక్తి భావన ఇప్పుడే ప్రసారమైనట్టు అనిపించి మమ్మల్ని చాలా ఉత్తేజపరిచి మీరు ఆదర్శంగా ఉన్నారు. దానికి ధన్యవాదాలు మాతాజీ. వారిని ఆదర్శంగా తీసుకోకండి, వారిని ఆదర్శంగా అంతా బృందావనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్రభుజీ, వారిని ఆదర్శంగా తీసుకుంటే మనం అందరం బృందావనం వెళ్ళాల్సి ఉంటది. అది ఇంకా మంచిది కదా. ఆ అవకాశం దొరికితే ఇంకా మంచిదే కదా. ఇంకా ఆ భాగ్యం కలగాలని కృష్ణుని భగవంతుని కోరుతున్నాం. అక్కడ అసలు ఇల్లు దొరుకుతలే వాడ, బృందావనంలో ఇల్లు దొరుకుతలేవు. ప్రభు, మనందరం కట్టుకుందాం కలిసి, ఒక జాగ తీసుకొని మంచి అపార్ట్మెంట్లు తీసుకొని ఒక్కొక్క రూమ్ చేసుకున్నా చాలు మనకి. అక్కడ పెద్ద పెద్ద రూములు, వేరే బెడ్రూమ్లు అవసరం లే, ఒక రూమ్ కిచెన్ చాలు. కట్టుకుందాం మనం, ఏం పోయింది. అలాంటి అవకాశం వస్తే చెప్పండి మాతాజీ, నేను జాయిన్ అవుతాను. రండి మాతాజీ.
అంటే ముందు స్టార్టింగ్ ఒక నెల రోజులన్నా బృందావనంలో ఉండాలని ఉంది మాతాజీ. ఎవరన్నా నాకు సపోర్ట్ చేస్తే. రండి, నేను వెళ్ళాక రండి నాతో ఉందరు కానీ. మాతాజీ. Hare Krishna. Okay, so anybody else? Otherwise, we will end at 10:22. Okay. What else? Okay. रंध्राज श्रीमद् भागवतम की जय, निर्मला माता जी की जय, श्री प्रभुपाद की जय, निताय गौर हर प्रेमानंदे, हरि हरि बोल। All